నాయన రామా, అపర శివమూర్తులు నాన్నగారు, సాక్షాత్ జగదాంబే ఈ అమ్మ. ఈ పుణ్యదంపతుల సంస్కారం కోసం పవిత్రతా సిద్ధి సంపాదించాలి. కనుక నీవు భూమండలంలోని సర్వ తీర్థాలలోనూ స్నానం చేసి రావాలి సుమా. బాగు బాగు భార్గవరామ, నీ మేధాశక్తిని, ధనుర్విద్యా పాఠవాన్ని తెలుసుకోవడానికే ఈ పరీక్ష. ధన్యుణ్ణి స్వామి. అంతేకాక నీ మంత్రశక్తితో సమస్త తీర్థముల సారం ఈ జలధారంలో ప్రవేశించింది. ఇక మీద ఇది పంచతీర్థమని, సర్వతీర్థమని ప్రసిద్ధికెక్కుతుంది. ధన్యుణ్ణి స్వామి. ఎంత క్షాళనం చేసినా ఈ నెత్తురు మరకలు పోవటం లేదే. పరశురామ, అవి నెత్తురు మరకలు అనుకున్నావా? కావు, అవి నీవు సంపాదించిన మహాపాపాగ్నిశిఖల చురకలు. నీవు రాముడివి కావు, భార్గవ రాముడివి కావు, పరశురాముడివే. ఆ పేరే నీకు స్థిరమైపోతుంది. పరశురామ, పరశురామ. నిజమే, ఏ అర్హత ఉందని నేను భార్గవరామున్నవుతాను? బ్రహ్మ మానస్వర సంజాత పవిత్ర శతపత్రమైన భృగు మహర్షికి నేను మునిమనవణ్ణి. విచిత్రవాది సమూహ కరగ్రహణ సామంతీకృత వరుణుడైన రుచీకముని సార్వభౌమునికి పౌత్రుణ్ణి. అనంత ప్రశాంతి రమానిలయుడైన జమదగ్నికి ప్రియసుతుణ్ణి. జగదేక జనని రేణుకామాతకు కారాల కూచిని. త్రిమూర్తి స్వరూపుడైన దత్తదేవుని అంతేవాసిని. అయినా నాకు దక్కిందేముంది? చివరకు మిగిలిందేమిటి? ఏ పాప పంకిలం తప్ప. ఆ మాటలు తలుచుకుంటేనే ఒళ్ళు గగరు పొడుస్తోంది. కలత రేపి గంగ వెలుపిస్తోంది. నేను చేసిన పాపం నా గుండెను పిండేస్తున్నట్టుంది. ఏ వ్యధను నేను భరించలేను. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? నిష్కృతి ఏది? భగవాన్! రామా, నాయనా రామా. అమ్మా, నాన్న, భార్గవాన్మయానికి మచ్చదిచ్చిన పాపాత్ముని నేను. ముందు నీ హృదయాన్ని ప్రశాంతపరుచుకో నాయన. హింసాపంతుల హృదయానికి శాంతి ఎలా కలుగుతుంది తండ్రి? రామా, ఉద్రేకపడవద్దు, వివేకం తెచ్చుకో. కేవల రోదనలతో విమలబాట కలగదు నాయనా. అమ్మా, నీవు సద్గురువుని ఆశ్రయించావే కాని గురుతత్వాన్ని గ్రహించలేదు. అయితే నేను ఇప్పుడేం చేయాలో చెప్పమ్మా. తక్షణం దత్తాత్రేయ స్వామి పాదపద్మాలను ఆశ్రయించు. అనుగ్రహించేంత వరకు వదలకు. గురూపదేశం లేని వాడికి శాంతి లేదు తండ్రి. అలాగేనమ్మా, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు
సంవత్సరాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి